ఈ బ్లౌజ్ ప్యాటర్న్‌ని ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్‌ని కట్ చేసుకోవాలి అండ్ అలాగే నెక్ కూడా కట్ చేసుకొని లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ పైపింగ్ థ్రెడ్‌ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో చూపించినట్టు ప్రిపేర్ చేసిన పైపింగ్‌ని అయితే బ్లౌజ్‌కి అటాచ్ చేసుకోవాలి. మీకు కావాలంటే లోడింగ్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు. బిగినర్స్ కోసం అయితే నేను ఇలా చెప్తున్నాను. పైపింగ్ వేసాక బ్లౌజ్ లెంత్ అయితే మెజర్ చేసుకోవాలి. ఇక్కడ 14 ½ వచ్చింది. నెక్స్ట్ క్యాన్వాస్ పేపర్‌ని 14 ½ తీసుకొని పైన కింద పావుంచి తీసేసి 2 ఇంచెస్ మార్క్ చేసుకొని కర్వ్ అయితే డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. దీన్ని మనకు కావాల్సిన క్లాత్ మీద అయితే ఐరన్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే పట్టు బోర్డర్ మీద అయితే ఐరన్ చేసుకున్నాను. ఇలా ఐరన్ చేసుకున్నాక మనం లైనింగ్‌తో కర్వ్ దగ్గర ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ముక్క తిప్పడం కోసం. సో, వీడియోలో చూపించినట్టు ఇలా కర్వ్ మీద స్టిచ్ వేశాక ఎక్సెస్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసి కార్నర్స్‌లో ఘాటైతే పెట్టుకోవాలి. ఇంకా ఇలా ముక్క తిప్పేసాక మనం పైన స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టిచ్ అయినా ఐరన్ గానీ చేసుకోవచ్చు. నేను స్టిచ్ ఇక్కడ వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ అనదర్ సైడ్ వీడియోలో చూపించినట్టు రిమైనింగ్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం పోట్లీ బాల్స్ అనేవి వీడియోలో చూసినట్లు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బాల్స్‌ని ఒక్కొక్కటిగా 1 బై 1 పెట్టుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ప్యాచ్‌ని మనం బ్లౌజ్ మీద పెట్టి స్టిచ్ వేసుకోవాలి. కింద వరకు కర్వ్ మీద నేను స్టిచ్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ పైన నెక్ వచ్చింది కాబట్టి ఇక్కడ హేమింగ్ ఆర్ ఇలా నేను వీడియోలో చూపించినట్లు స్టిచ్ అయినా వేసుకోవచ్చు. అంతే చాలా సింపుల్‌గా ఈ బ్లౌజ్ ప్యాటర్న్ అయితే రెడీ అయిపోయింది. దీని ఫుల్ లెంత్ వీడియో మన యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేశాను. చెక్‌ఔట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సేవ్ అండ్ షేర్ ఫర్ రిఫరెన్స్ అండ్ ఫాలో ఫర్ ప్రసన్న నవీన్. థాంక్ యూ.